మొత్తానికి ఈ నెల 10న మోడీ వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి హీటెక్కబోతున్నాయి. ఓవరాల్గా అటు బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఏకంగా టీడీపీ నేతలపై ఈరోజు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కే ఫిర్యాదు చేశారు. మొత్తానికి 10న రాబోతున్న మోడీ ఏం చెప్పబోతున్నారు? మోడీని ఖచ్చితంగా అడ్డుకుంటామంటున్న టీడీపీ ఏ రూపంలో ఆందోళన తెలపబోతోంది? ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం గుంటూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షులుగా ఉన్న రఘునాథ్ బాబు గారు. మరికాసేపట్లో గుంటూరు నుంచి చర్చలో పాల్గొనబోతున్నారు తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు రామకృష్ణ గారు. అలాగే కర్నూలు నుంచి లైవ్లో పాల్గొనబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. రైట్, రఘునాథ్ బాబు గారు, 10న మోడీ వస్తున్నారు. మీకు తెలుగుదేశం పార్టీకి మధ్య మాటల యుద్ధం బాగా ముదిరింది, కళ్ళెదుట అది కనిపిస్తూనే ఉంది. మీ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఒక అడుగు ముందుకేసి ఏకంగా కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కే ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలపై. ఇదొక పార్శ్వం. 10న మోడీ వస్తున్నారు కాబట్టి మోడీ ఏం చెప్పబోతున్నారు అనేది. మొన్న అమిత్ షా వచ్చారు, మేము నిధులు ఇచ్చాము, చంద్రబాబు ఏమీ చేయలేదు, చంద్రబాబు అవినీతిపరుడు, చంద్రబాబు వెన్నుపోటుదారుడు, సొంత మామకే వెన్నుపోటు పొడిచాడు, ఈ అంశాలనే పదే పదే చెప్పారు. 5 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పారు. తర్వాత కొంత మీకు అటు పలాస సభ కొంత ఫెయిల్ అవ్వటం, దీంతో మొత్తం 5 రోజుల యాత్రను కూడా మధ్యలోనే కన్నా లక్ష్మీనారాయణ ఆపేశారు. ఇది జరిగింది. మోడీ కూడా సేమ్ అమిత్ షా లాగైనా మాట్లాడతారా, లేదంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేక హోదా కానీ, విభజన హామీల్లో ఇంకా నెరవేర్చిన అంశాలు కానీ, అటు అధికార తెలుగుదేశం పార్టీతో పాటు మిగతా పార్టీలు ప్రజా సంఘాలు పాయింట్అవుట్ చేస్తున్న అంశాలపై స్పష్టంగా ఏమైనా క్లారిటీ ఇవ్వబోతున్నారా మోడీ? రఘునాథ్ బాబు గారు. సతీష్ గారు, ఫస్ట్లో మొట్టమొదటిగా ఈ అమిత్ షా గారి పలాస మీటింగు ఫెయిల్ అయ్యింది, అది కరెక్ట్ కాదు. కారణం ఏంటంటే అది ఒక బస్సు యాత్ర. ఆ బస్సు యాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల మీదుగా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు ఒక చోట మీటింగ్ అయితే ఒక చోటుకి అంతా తరలించాలి, కానీ అటువంటి అవసరం లేదు ఈ బస్సు యాత్రకి. రెండవది, అక్కడే పక్కనే ఆ జిల్లాలోనే అమిత్ షా గారిది ఈ పెద్ద ఎత్తున పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సదస్సు అదే రోజున పెట్టుకోవటం వల్ల, దానికి ఎక్కువ మంది అటెండ్ అవ్వటం వల్ల ఇది ఒక లాంఛనమైనటువంటి ప్రారంభమే కాబట్టి దాన్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చేయలేదు. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇవాళ ఎవరైనా కానీ డెమోక్రసీలో ఉన్నాం మనమేమి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఒక రాష్ట్రానికి కింగ్ కాదు, లేకపోతే ఒక మున్సిపాలిటీకి మేయర్ అయినంత మాత్రాన ఆ మున్సిపాలిటీ ఆయన సొంతం కాదు. కాబట్టి లేకపోతే ఒక ఊరు సర్పంచి ఇంకొకటి ఎవరు రాకూడదు నా ఊళ్ళోకి అని అవన్నీ భయంతో చేసే పనులు తప్పితే మనం డెమోక్రసీలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఎవరైనా వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోనివ్వటం లేదంటే రెండు కనపడుతున్నాయి. ఒకటి, నువ్వు భయపడుతున్నావు అంటే ఆ చెప్పేదేదో నీకు నష్టం వస్తుంది అనే విధంగా భయపడుతున్నావు. రెండు, ఒక ఫ్రస్ట్రేషన్. ఈ ఫ్రస్ట్రేషన్ దీనిలో పిచ్చి పిచ్చి ప్రేలాపనలు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇది నేను మొదటగా బెంగాల్లో అక్కడ మమతా బెనర్జీ చేయటం చూస్తున్నాం. చాలా హెలికాప్టర్ ల్యాండింగ్స్కి అమిత్ షాకి ఇవ్వలేదు, యోగి ఆదిత్యనాథ్ పక్క రాష్ట్రం అయిన ఆయన పెద్ద రాష్ట్రానికి సీఎం, ఆయనకి ఇవ్వలేదు. ఇట్లా పార్టీ నాయకులకి ఇవ్వటంలా, ఇవ్వకపోయినా కానీ ఎలాగో మీటింగులు జరుగుతున్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీని చూసి ఈయన కూడా అదే లైన్లోకి వెళ్తున్నాడా, లేకపోతే ఈయన సలహా మేరకి ఆమె అలాగా చేస్తుందా, అవి టైం విల్ టెల్. కానీ ఇద్దరికి కూడా ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు అనే దానిలో, ఎందుకంటే డెమోక్రసీలో ఇలాంటివి చేసినందువల్ల అవి నెగిటివే వస్తుంది కానీ పాజిటివ్ రాదు. ఇది నా నిశ్చిత అభిప్రాయం. కాబట్టి ఈ రకంగా అడ్డుకోవాలని చూసి, సప్రెస్ చేయాలని చూసి చేయటం కరెక్ట్ కాదు. ఇకపోతే మోడీ గారు వస్తే ఏం చెప్తారు అన్న విషయం మీద చూస్తే, 56 నుంచి 2014 వరకు ఈ 58 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్ని రెండే పార్టీలు పరిపాలించినాయి. ఒకటి కాంగ్రెస్, రెండు టీడీపీ. ఈ రెండు పార్టీలు పరిపాలించినటువంటి కాలం ఇవాళ ఇద్దరు మిత్రపక్షాలే. ఈ 56 సంవత్సరాలు పరిపాలించి దీన్ని ఇవాళ కలహండితో, బుందేల్ఖండ్తో, అన్నమో రామచంద్ర అనే ఆకలి సావులతో కంపేర్ చేసుకోవాల్సిన దుస్థితికి ఎందుకు వీళ్ళు తీసుకొచ్చారు? ఇది వీళ్ళకి బాధ్యత ఏంటి? ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమని ఆ రకంగా అన్యాయం చేశారు. ఈ విషయాలన్నీ గతంలో ఎందుకు ఇక్కడ నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, వాళ్ళు ఎలా అభివృద్ధి జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా మోడీ గారు చెప్పే అవకాశం ఉంది. అంటే రఘునాథ్ బాబు గారు, గతంలో ఆంధ్రప్రదేశ్లో పాలించిన పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఏం చేశారనేది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకుంటుందే. మీరు కూడా ఏకరువు పెట్టారు. ప్రత్యేక హోదా లాంటి అంశాలు మేము గట్టిగా మాట్లాడటం వల్ల 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు వచ్చాయని చెప్పారు. ఢిల్లీకి తెల్లదన్నెల రాజధాని ఇస్తానని ప్రధాని మోడీ ప్రకటన చేశారు. ఇవి ఒక అంశాలు. రెండోది మీరు క్లారిటీగా చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి ప్రత్యేక హోదాపై మోడీ ప్రకటన చేస్తారా లేదా, రెండు నీతి ఆయోగ్ మీరిచ్చిన 350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు సంబంధించి మళ్ళీ మీ వెనక్కి వెళ్ళిన 350 కోట్లు కలిపి 700 కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చాలా స్పష్టంగా సిఫార్సు చేసింది. దానిపై ఏమైనా క్లారిటీ ఇస్తారా? కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా? అలాగే రైల్వే జోన్ నిర్మాణం ఖచ్చితంగా మేము జరపబోతున్నామని చెప్తారా? పోలవరంకు రావాల్సిన 3617 కోట్లు ఇవ్వబోతున్నామని చెప్పబోతున్నారా? అంటే ఖచ్చితంగా విభజన చట్టం హామీల అమలుకు మీకు కూడా బాధ్యత ఉంది కదా. కేంద్రంలో మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా. మీరు కేవలం తెలుగుదేశం పార్టీ బీజేపీ రాజకీయంగానే ఈ అంశాన్ని ఎందుకు చూస్తున్నారు? మోడీ అవేమి చెప్పకుండా మోడీ వచ్చి గత 50 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్లో ఆ పాలకులు అట్లా పాలించారు, రాయలసీమ అందుకు వెనకబడిపోయిందంటే ప్రజలు హర్షిస్తారని ఎట్లా అనుకుంటున్నారు రఘునాథ్ బాబు గారు? తప్పకుండా అవి కూడా చెబుతామని చెబుతున్నా. ఏది 56 ఏళ్ళలో ఎందుకు ఇంత తెగసారిపోయాము, ఒక డెవలప్డ్ స్టేటు ఒక బ్యాక్వర్డ్ స్టేట్ ఎందుకైంది కూడా చెబుతాం. అది ఒక్కటే చెబుతామని అల్లా, అది కూడా చెబుతాం. అయితే ఇవాళ ఈ పోలవరం విషయంలో 90% నిధులు ఇవ్వాల్సిన చోట 100% ఇస్తున్నాం. ప్రత్యేక హోదా అడిగింది మేము, ఆ రోజు వీళ్ళు ఎవరు బాధ్యత తీసుకోవాలా? విడిపోయే సందర్భంలో ఈ పార్టీలు ఎవరైనా కానీ ఈ రాష్ట్రానికి ఏంటి కావాలి అన్నది ఒక్కరోజు అడిగారా, చర్చించారా, పార్లమెంట్ లో రైజ్ చేశారా? చేయలా. పార్లమెంట్ లో చేయకపోతే పోయారు, వేరే ప్లాట్ఫామ్ మీద చేశారా? చేయలా. కాబట్టి వాళ్ళ బాధ్యత రాహిత్యం. ఇవాళ ఈ రాష్ట్రం ఇంత వెనకబడిపోవటానికి లేకపోతే విభజనలోనే మీరు అన్నట్టే అనుకుందాం. రఘునాథ్ బాబు గారు మీరు అన్నట్టు అనుకుందాం, మిగతా పార్టీలది బాధ్యత రాహిత్యం నేను చెప్పడం వల్ల మాత్రమే ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చిందని నేను అదే చెప్తున్నాను. మరి మోడీ అది చెప్తారా? ఆ మాట పైన మేము నిలబడి ఉంటాము, ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ చెప్తారా? ఎందుకు ప్యాకేజ్ నుంచి వెనక్కి తిరిగారు? అది డెఫినెట్ గా మోడీ గారు అడుగుతారు. ప్రత్యేక హోదా మా వల్లే కదా, మేము చెప్పడం వల్లే కదా ప్రత్యేక హోదా అంశం తెరపైకి వచ్చింది అంటున్నారు కదా. మళ్ళీ ఇప్పుడు మోడీ ప్రస్తావిస్తారా ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నాం, మేము గతంలో చెప్పాం కట్టుబడి ఉన్నామని? రఘునాథ్ బాబు గారు. హలో అశోక్ గారు. రఘునాథ్ బాబు గారు, ఇప్పుడు నేను చెప్పేది అదేనండి. ప్రత్యేక హోదా బదులు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒప్పుదలయ్యి ప్యాకేజీకి ఒప్పుకున్నాయి. డిక్లేర్ చేయకుండా పక్క రాష్ట్రం నుంచి నేను డిక్లేర్ చేస్తే అది ఆయన చిన్నచూపు చేసినట్టు అవుతుంది. సో నేను కూడా డిక్లేర్ చేయలేదని చెప్పి ఆయన రాజకీయంగా వాడుకునేదాన్ని పూర్తిగా రాజకీయంగా. మీరు కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విజయవాడలో పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, దాని ద్వారా ప్రత్యేక హోదాపై మీ కట్టుబడి ఉన్న ఒక సంకేతం పంపడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. అంటే ఈ ఒక్కసారిగా మేము పెట్టడమో లేకపోతే ఇవాళ చెప్పడమో కాదు సార్. అంతకుముందు మా వర్కింగ్ కమిటీ ఢిల్లీలో జరిగిన నాడు మేము తీర్మానం చేయడం జరిగింది. పక్కనున్న రాష్ట్రం మాకు కావాలి అంటే కూడా సోనియా గాంధీ గారు కోపోద్రిక్తులయ్యారు ఆ రోజు. అది ఆంధ్రప్రదేశ్తో ఒక ప్రత్యేకమైన పరిస్థితి, మీరు దాంతో కంపేర్ చేసుకొని వేరే ఏ రాష్ట్రం రావద్దని చెప్పి సోనియా గారు చెప్పడం జరిగింది. తర్వాత పార్లమెంట్ లో అనేక సార్లు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడడం జరిగింది. కేవీపీ మీరు రేపు పొద్దున్న అధికారంలో వస్తే మీరు చేస్తారో లేదన్న నమ్మకం మిగతా పార్టీలకు ఉందో లేదో పక్కన పెడితే మీ సొంత పార్టీ నేతలు ఎందుకు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి? సొంత పార్టీ నేత అదే బలహీనమైన మనస్తత్వం అంటే నాయకుల్లో బలహీనమైన మనస్తత్వం. కాంగ్రెస్ పార్టీకి స్టేక్ లేదు, ప్రత్యేక హోదా అని మనం చెప్తున్నా జనం పొల్లోమని నమ్మి ఓట్లేసే పరిస్థితి ఇప్పుడు లేదు.
తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పొత్తు ఉంటుందని అనుకున్నారు చాలామంది నేతలు. పొత్తులో భాగంగా సర్దుబాటులో భాగంగా సీట్లు ఇవన్నీ వస్తాయి అనుకున్నారు. ఇప్పుడు ఇండివిజువల్గా కాంగ్రెస్తో వెళ్ళే పరిస్థితి లేని పక్షంలోనే చూస్తున్నాము. కిషోర్ చంద్రదేవ్ కానీ, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కానీ, మరికొంతమంది సీనియర్ల పేరు కూడా వినిపిస్తున్నాయి. మీరు నిజంగా ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా, లేదంటే వచ్చే ప్రభుత్వంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్రలో ఉన్న ప్రత్యేక హోదా మీరు ఇస్తామని నమ్మకం నిజంగా ఉండుంటే ఆ పార్టీ మీ పార్టీ నేతలు ఎందుకు ఉండటం లేదు? ఇప్పుడు పార్టీ నాయకులు నమ్మారా నమ్మలేదా, ప్రజలు మాకు ఓట్లు వేస్తారా లేదా, ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఒక వాగ్దానం చేసింది, ఒక చట్టం చేసింది, అది నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది మాకు ఒకవేళ ప్రజలు రేపు ఓట్లు వేసినా, ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు వేయకపోయినా సరే, తొలి సంతకం అనేది ప్రత్యేక హోదా పైన రాహుల్ గాంధీ గారు కేంద్రంలో అధికారం రాగానే పెట్టి తీరతారు. విభజన చట్టంలోని హామీలు ఇక్కడ రాష్ట్రంలో ఒకవేళ మాకు 100% విశ్వాసం ఉంది, రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగస్వామిగా ఉంటది. ఒకవేళ ఆ పరిస్థితి కూడా ఒకవేళ పొరపాటున రాలేదు అనుకుందాం, ఈవెన్ దెన్ ఇక్కడ ఎవరున్నా సరే మేము కావాల్సిన నిధులు కానీ చట్టంలోని హామీలు కానీ ఖచ్చితంగా నెరవేర్చి తీతాం. ఇక్కడ అదే సార్ నేను చెప్పేది, బీజేపీ అదే ఆలోచించింది. మనం ఎంత చేసినా ఇక్కడ ఓట్లు సీట్లు రావు, ప్రయోజనం ఉండదు అనే ఉద్దేశంలో వాళ్ళు వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచన అది కాదు. మాకు తెలుసు మేము నష్టపోతాం విడగొడితే అని, కానీ ఇక్కడ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి వాగ్దానం చేసింది కాబట్టి సోనియా గాంధీ గారు విడగొట్టడం జరిగింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశామో, ఏదైతే చట్టం చేశామో, ఓట్లు సీట్లకు అది అసందర్భం, మేము ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాం అంటున్నాం. రైట్. రామకృష్ణ గారు, మొన్న చూసాం అమిత్ షా చేసిన ప్రకటన, అంటే 5 లక్షల కోట్ల పనులు మేము చేసేసామని. ఏం చేశారు 5 లక్షల కోట్లు? వినపట్లేదయ్యా. హలో రామకృష్ణ గారు, వినపట్లేదు. హలో రామకృష్ణ గారు. రైట్, మళ్ళీ రామకృష్ణ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాంభూపాల్ రెడ్డి గారు, మీరు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇద్దరికి బాధ్యత ఉందని. కరెక్టే, ఖచ్చితంగా కలిసి ఉన్నంత వరకు ఇద్దరిని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎవరి వెర్షన్ ఏంటి, ఎవరు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి న్యాయం చేసే విషయంలో అనేది ప్రజలందరికీ ఒక క్లారిటీ ఉంది. అంటే ఇప్పుడు మోడీ వస్తున్నారు కాబట్టి 10న ఖచ్చితంగా మోడీని నిలదీయాల్సిన అవసరం కూడా అన్ని వైపులా అందరూ పాయింట్అవుట్ చేస్తున్న అంశం. ఈ పరిస్థితుల్లో ప్రధానంగా మీరు అంటున్నారు ఏమన్నా మేము లెటర్ ఇస్తామో అది ఇదని. ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఇవ్వాలా లేదా అనేది ఒకటి. రెండోది, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్కు విభజన హామీల విషయంలో కొన్ని చేయలేదంటూ కొన్ని వివరాలను ప్రస్తావిస్తోంది. నేను డిస్కషన్లో భాగంగా కొన్ని అంశాలు కూడా ప్రస్తావించాను. ప్రధానంగా కడప స్టీల్ ప్లాంట్ కానీ, తర్వాత వెనుకబడిన జిల్లాల ప్యాకేజీకి సంబంధించి 700 కోట్లు, కొన్ని 350 కోట్లు వెనక్కి వెళ్ళిపోతే 700 కోట్లు తిరిగి ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు కానీ, తర్వాత రైల్వే జోన్ అంశం కానీ, విద్యా సంస్థలకు సంబంధించిన నిధుల కేటాయింపు కానీ ఇవన్నీ ఉన్నాయి. కానీ అవన్నీ వాస్తవాలని మీరు ఒప్పుకుంటున్నారా, లేదా బీజేపీ చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నారా? హలో 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 రాంభూపాల్ రెడ్డి గారు. చెప్పండి. రాంభూపాల్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసింది బీజేపీ అంటూ తెలుగుదేశం పార్టీ కొన్ని అంశాలను తెర ముందుకు తెస్తోంది. అవి కనీసం వాస్తవాలను మీరు నమ్ముతున్నారా, లేదంటే 5 లక్షల కోట్ల పనులు చేశామన్న బీజేపీ వాదనను విశ్వసిస్తున్నారా? ఈ 2 ప్రశ్నలుగా క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని, బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేసినారు. దీంట్లో మాత్రం ఇద్దరు దోస్తులే. దీంట్లో మాత్రం ఎవరిని ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని ఈ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ను అన్యాయం చేసిన మాట వాస్తవం. ఇద్దరు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రత్యేక. అమిత్ షా వ్యాఖ్యల్ని. హలో హలో 5 లక్షల కోట్ల పనులు చేసేసాం, ఇది అమిత్ షా చేసిన వ్యాఖ్య, దాన్ని మీరు సమర్థిస్తారా? అంటే ఇక్కడ వాళ్ళకు ఒకవేళ బీజేపీ నుంచే హౌసింగ్ ఇచ్చినది మాత్రం కొద్దిగా మేమందరం కూడా అర్బన్ హౌసింగ్ ఇచ్చినది తెలుసు.
ఈ వెనకబడిన జిల్లాలకు ఇచ్చిన డబ్బులు మాత్రం తెలుగుదేశం తమ్ముళ్ళు మొత్తం మామూలుగా వెనకబడిన జిల్లాలు డెవలప్ చేయాల్సింది పోనిచ్చి ఇదంతా సిమెంట్ రోడ్లకు దానిలకు మార్చుకునే పరిస్థితి తెలుగుదేశం నాయకులది. కర్నూలు జిల్లానే ఒకసారి చూసుకుంటే మేము అంతకుముందు పోయిన కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. వెనకబడిన జిల్లాల డెవలప్మెంట్ మీరేమన్నా ఊళ్ళో ఇచ్చే రోడ్లకా మీరు ఇచ్చినది ఏమన్నా కనీసం ఎక్కడైతే విలేజ్ డెవలప్మెంట్ కావాలి, ఎక్కడైతే విలేజెస్ రోడ్లు లేవో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావడానికి దానికి డబ్బులు యూటిలైజ్ చేయాలి. కానీ మీరు తెలుగుదేశంలో ఇచ్చిన లెటర్లకు మీరు ఈ వర్కులు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం పోయిన కలెక్టర్ని మేము అడగడం జరిగింది. మీరు ఇట్లా అన్యాయం చేసి ఎట్లా అనేది కూడా మొత్తం వీళ్ళిద్దరు కలిసి మొత్తం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ ఆయన మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రానికి ఒకటే కాంగ్రెస్ ఆయన అడగడం జరుగుతుంది, మీరు ఎందుకు సోనియా గాంధీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా పార్లమెంట్లో ఎందుకు చట్టం చేయలేకపోయింది చెప్పమని అది చెప్పరు. కానీ మేము చేయాల్సిందంతా అన్యాయం చేసింది కాంగ్రెస్, ఈ రాష్ట్రాన్ని మొత్తం విడగొట్టింది. వాళ్ళేదో ఇప్పుడు వచ్చి దయాలు వేదాలు వర్ణించినట్టు మాట్లాడే పరిస్థితిలో ఉంటే మేము న్యాయం చేస్తాము మీకు ప్రత్యేక హోదా, వాళ్ళు గెలిచేది లేదు పెట్టేది లేదు. వాళ్ళు వచ్చే మళ్ళా ఈ రాహుల్ గాంధీ ఈ రాష్ట్ర దేశ ప్రధాని అయ్యే ప్రసక్తి లేదు. వాళ్ళు మళ్ళా ఈ రాష్ట్రానికి చేసేది ఏం లేనలేదు. ఏదైనా చేయాలంటే మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో రేపు ఎవరోసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగేదాన్ని ఖచ్చితంగా అంటే రాంభూపాల్ రెడ్డి గారు ఓకే విభజన హామీలు కేంద్రం అన్యాయం చేసిందని టీడీపీ కొన్ని లెక్కలు చెప్తుంది కదా, లెక్కలు అవాస్తవమేనా మీ వాదన? ఇద్దరు దోషులు అంటున్నారు కదా, టీడీపీ చెప్తున్న లెక్కలు కరెక్టా కాదా? 4 సంవత్సరాలు కలిసి కాపురం అట్లా కాదు, 4 సంవత్సరాలు కలిపి కాపురం చేసినది వాళ్ళు ఇప్పుడు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ మాట్లాడుకున్నాం. అది మనం పదే పదే నేను అడుగుతున్నా, ప్రశ్న అడిగాను. చేసింది ఆయనే. రైట్ ఓకే రైట్. అంటే రామకృష్ణ గారు, అంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఇక్కడ పార్టీలు తెలుగుదేశం పార్టీ వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ అవిశ్వాసం అడ్మిట్ అయింది. అంటే అవిశ్వాసం అడ్మిట్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఇష్యూస్ని రాహుల్ గాంధీ పాయింట్అవుట్ చేశారు. అలాగే 2015లో అంటే ప్రారంభంలో సోనియా గాంధీ ఒకనొక సందర్భంలో మాత్రం అది ప్రస్తావించారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీగా ఒక నేషనల్ ఫోరంలో ఒక ఇనిషియేటివ్ తీసుకోలేకపోయిందన్న విమర్శ కూడా ఒకటి ఉంది. రైట్, కేవీపీ రామచంద్రరావు మాట్లాడినా ఎవరు మాట్లాడినా రాష్ట్రం సంబంధించి మీరు ప్రస్తావిస్తూనే ఉన్నారు. అంటే దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాలనేది ఇక్కడ పార్టీల అవిశ్వాస తీర్మానం పెడితే కానీ కాంగ్రెస్ పార్టీకి తెలియలేదని ఒక విమర్శ మిమ్మల్ని వెంటాడుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు మేడం సోనియా గాంధీ గారు 3 సార్లు లోక్సభలో రేజ్ చేయడం జరిగింది. కేంద్రంలో రాజ్యసభ మల్లికార్జున్ ఖర్గే గారు రేజ్ చేయడం జరిగింది లోక్సభలో. రాజ్యసభలోకి వెళ్ళేటప్పటికి గులాం నబీ ఆజాద్ గారు మాట్లాడారు, మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. మన్మోహన్ సింగ్ ఇట్స్ ఎ డెట్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడం జరిగింది. కేవీపీ రామచంద్రరావు గారు ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి సెషన్లో మేము పోరాడుతూనే ఉన్నాము, ఈ సీరియస్గా తీసుకోకుండా ఎక్కడా కూడా లేం. తర్వాత చట్టం చేయాలని మీరు కూడా చాలా సందర్భాలు మాట్లాడారు కదా, ఆ దిశగా కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నం చేసింది? చట్టం చేయాల్సిన అవసరం లేదు, అది ఒక కేబినెట్ నోట్ ద్వారా సరిపోతుంది. మీరు కనిగిరిలో ఎంపీలతో రాజీనామా చేయించే ముందు జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ గాని ఉంటే దయచేసి ఒక్కసారి ఆ క్లిప్పింగ్ బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కేబినెట్ డెసిషన్ తీసి 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర పంపించింది. అక్కడ 14th ఫైనాన్స్ కమిషన్ కూడా 8 నెలల కాలం ఉంది, ఆపడానికి అవకాశమే లేదు, చంద్రబాబు నాయుడు గారు సాధించలేకపోయారు అనేది ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన క్లిప్పింగ్ అని తీస్తే ఇవాళ క్లిప్పింగ్ అని మనం యాడ్ చేసి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత యూటర్న్ తీసుకున్నారు అనేది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది. ఏ రకంగా సాధిస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడ నుంచి ఒక 10 సీట్లు 12 సీట్లు ఎంపీ సీట్లు వస్తే ఆ 10-12 ఎంపీ సీట్లతో 10-12 కూడా వస్తాయని నేను అనుకోను. సో ఆ 10-12 వచ్చినాయి అనుకోండి, 10-12 ఎంపీ సీట్లతో ఇవాళ వీళ్ళు ఫెడరల్ ఫ్రంట్ తో మమతా బెనర్జీతోనో లేకపోతే అఖిలేష్ యాదవ్తోనో ఎవరితోనో టచ్ లో ఉన్నారంటే లేరు. వీళ్ళు రాష్ట్రానికి విభజించి రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరగకుండా ప్రత్యేక హోదా కోసం అడుగడుగున అడ్డుపడుతూ వచ్చిన టీఆర్ఎస్ తో స్నేహం చేస్తూ ఇక్కడి నుంచి వీళ్ళు సలహాలు పొందుతూ టీఆర్ఎస్ మిత్రులైన వీళ్ళు మోడీ గారికి ఏమో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ
మోడీ గారి సలహాలు సూచనలు ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ మేము ప్రత్యేక హోదా మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడి వల్ల సాధ్యం అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ నిబద్ధతను కూడా మీరు ఆలోచించండి. గుంటూరులో మేము 14 రాజకీయ పార్టీలను ఒప్పించి తీసుకొచ్చి ఆ విషయం మీద మీటింగ్ పెట్టించడం జరిగింది. సార్ ఇవాళ మాది పొరపాటు, ఎస్ రాహుల్ గాంధీ ఇస్తాడు అని నమ్మి టీడీపీ వచ్చిందండి. వచ్చిన వాళ్ళు చేర్చుకోవాలా లేదా? ప్రాంతీయ పార్టీలుగా ఉన్న వీళ్ళు ఎవరైనా సరే విశ్వసించి కేంద్రంతో రేపు సఖ్యంగా ఉండి సాధించుకునే ప్రయత్నం చేస్తారా? మొండిగా మూర్ఖంగా నేను ఒక్కడనే హీరోని నేనైతేనే సాధించగలుగుతానని ఒక రాష్ట్ర ప్రభుత్వం 25 ఎంపీ సీట్లలో తెలుగుదేశం పార్టీ నమ్మింది. మోడీ గారిని నమ్మేది వేరు, ఇక్కడ మమ్మల్ని నమ్మేది వేరు. మేము బాధ్యులు, మాకు బాధ్యత ఉంది, మాకు బాధ్యత ఉంది. ఆయన ఇప్పుడు మాట్లాడితే ఎట్లా చెప్పండి? రాష్ట్రాన్ని విభజించడానికి మహబూబ్ నగర్ లో విజయమ్మ గారి స్పీచ్ చూడండి. జగన్మోహన్ రెడ్డి ఉత్తరం ఇచ్చినాడు. విభజించేదానికి రాజశేఖర రెడ్డి గారు అనుకూలంగా ఉన్నారు. చిన్నారెడ్డి గారితో 41 మంది ఎమ్మెల్యేలతో సంతకం చేపించి రాజశేఖర రెడ్డి గారు పంపించినారు అని విజయమ్మ గారు చెప్పారు. అంటే ఓకే, విభజన జరిగిపోయింది కానీ ఇప్పుడు విభజన గురించి ఎందుకు మాట్లాడతాం? మనకు కావాల్సింది ఏంటి? బిల్లులో రాంగోపాల్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, రఘునాథ్ బాబు గారు, రామకృష్ణ గారు చూద్దాం. అంటే ఓవరాల్గా మోడీ ఈ నెల 10న వస్తున్నారు. ఈరోజు 6వ తారీఖు, 7, 8, 9 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఖచ్చితంగా అటు అమిత్ షా విజయనగరం టూర్ రావటము, అటు రఘునాథ్ బాబు గారు ఒప్పుకోకపోయినా 5 రోజుల పాటు చేయాల్సిన యాత్రను కూడా కన్నా లక్ష్మీనారాయణ మధ్యలో వాయిదా వేసుకున్నారు, సరైన స్పందన లేక. ఈ పరిస్థితుల నేపథ్యంలో అమిత్ షా ఏవైతే 5 లక్షల కోట్లు పనులు చేశామని చెప్తున్నారో మోడీ కూడా అదే చెప్తారా, లేదంటే స్పష్టంగా ఒక 2-3 ప్రకటనలు చేయడం ద్వారా ప్రజల అభిమానాన్ని చూరుకుంటారు? ఏం జరగబోతుంది అనేది మరో 3 రోజుల్లో తేలబోతోంది. ఇది ఈరోజు వాళ్ళ ప్రత్యేక చర్చ.